మన జీవితం నవ్వుబాటు పని అయిపోతుంది. వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, దేవుడి వైపు చూసి ముందుకు అడిగేయి నీకు ఎప్పుడు జయమే కలుగుతుంది. ఎందుకంటే నా జీవితంలో నేర్చుకున్న అనుభవాలు నీతో చెప్తున్నాను. నేను దేవుడి విషయంలో నేను భయపడను, ప్రవాహం కూడా దేవుడి విషయంలో కూడా భయపడను. దేవుడు సాయం చేసే దేవుడు మనకున్నాడు, ఆయన తప్ప మనకెవరు లేరు అనే నమ్మకం మీలో కలగాలి. మీలో కలగకపోతే అది మనం ఎంత చేసినా కూడా, ప్రార్థన ఏది చేసినా కూడా ఏది మనలో జరగదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడు చేస్తాడు, ఆయన చంపిన ఆయనే, బ్రతికించిన ఆయనే అనే ఒక పట్టుదలతో వదిలేసుకొని మనం ప్రార్థన చేస్తూ వెళ్ళాలి. ఆయన మొత్తం సకలంగా ఏం బాధపడదు. దాని విషయం నీకు ఏమైనా కావాలా, ఏదైనా కార్యం జరగాలా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా వ్యాధి ఉందా, ఏమైనా రోగం ఉందా, దానికోసం ప్రార్థన చేయాలి. బలంగా నువ్వు బలంగా ఉపవాసం ఉండి ప్రార్థన, నువ్వు ఉపవాసం ఉండేది దేనికి?